'దేవరా' మూవీ టీవీలో ఎందుకు రావడం లేదు? అసలు టెలికాస్ట్ అవుతుందా రాదా? అసలు వస్తుందా రాదా? అన్న విషయం మీద క్లారిటీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. 'దేవరా' మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది దాదాపు. 8 మంత్స్ క్రితం రిలీజ్ అయిన 'వార్ 2' మూవీ టీవీలో రావడానికి సిద్ధంగా ఉంది. కానీ 'దేవరా' మూవీ ఎందుకు రావడం లేదు? ఇవన్నీ డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. ఫస్ట్ 'దేవరా 2' దగ్గర నుంచి వద్దాం. 'దేవరా 2' షూటింగ్ వచ్చేసి ఇప్పుడప్పుడే అవ్వదు. అండ్ ఇప్పుడప్పుడే రిలీజ్ అవ్వదు. ఎందుకంటే మన 'ఎన్టీఆర్ నీల్ డ్రాగన్' మూవీ కంప్లీట్ అవ్వాలి. తర్వాత ఈ మూవీ డైరెక్టర్ కొట్టాల శివ గారు అండ్ బాలకృష్ణ గారు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కూడా కంప్లీట్ అయిన తర్వాతే 'దేవరా 2'. 'దేవరా 2' మీద ఆశలైతే పెట్టుకోకండి ఫ్యాన్స్ అందరూ. ఒక 3 ఇయర్స్ అయితే పడుతుంది కంపల్సరీగా. అండ్ మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'దేవరా' మూవీ టీవీలో ఎందుకు రావట్లేదు? అసలు వస్తుందా రాదా? 'దేవరా' మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది దాదాపు. మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. బడ్జెట్ 150 కోట్లు పెడితే కలెక్షన్ 450 కోట్లు తెచ్చింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా మూవీ ఇది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ గారికి చాలా పేరు తెచ్చింది. మూవీ వచ్చేసి జెన్యూన్‌గా చాలా బాగుంటుంది. బిగ్గెస్ట్ హిట్ కూడా. మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళతో అయితే అగ్రీమెంట్ అయితే తీసుకుంది. అగ్రీమెంట్ ఏంటంటే మా మూవీని నెట్‌ఫ్లిక్స్‌లోనే 3 ఇయర్స్ వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మూవీనైతే టీవీలో అయితే టెలికాస్ట్ చేయాలి అనైతే అగ్రీమెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే రాపిచ్చుకున్నారు మూవీ టీమ్‌తో. అందువలన మూవీనొచ్చేసి ఏ టీమ్‌కి అయితే అమ్మలేదు. శాటిలైట్ రైట్స్‌కి అయితే అమ్మడం అయితే జరగలేదు. నాకు తెలిసి ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకో ఇయర్ అయితే ఆగిన తర్వాత అప్పుడు అగ్రీమెంట్స్ అయితే ఎక్స్‌పైర్ అయిపోతాయి. ఆ ఎక్స్‌పైర్ అయిన తర్వాత ఈ మూవీనొచ్చేసి ఈ స్టార్ మా ఛానల్ వాళ్ళకైతే అమ్ముతారు. అమ్మిన తర్వాత మూవీ వచ్చేసి టీవీలో అయితే టెలికాస్ట్ అవ్వబోతుంది. ఈ విషయాన్నైతే మూవీ టీమ్ వచ్చేసి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు కానీ నిజమైతే ఇదే. ఆ 3 ఇయర్స్ అగ్రీమెంట్ రాయడం వల్ల టీవీలో అయితే రావడం లేదు. ఇంకో 1 ఇయర్ అయితే ఉంది బ్యాలెన్స్. ఆ 1 ఇయర్ కూడా అయిపోతే అగ్రీమెంట్స్ అయితే ఎక్స్‌పైర్ అయితే అయిపోతాయి. ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ వాళ్ళకి ఇంక మూవీ టీమ్‌కి సంబంధం ఉండదు. అప్పుడు వచ్చేసి స్టార్ మాలో అయితే మూవీ అయితే టెలికాస్ట్ అవ్వబోతుంది. ఇంకో 1 ఇయర్ ఆగండి మామ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ. ఇంకో 1 ఇయర్ ఆగిన తర్వాత మూవీని అయితే మీరు టీవీలో అయితే చూడబోతున్నారు. నేనైతే జెన్యూన్‌గా చెప్తున్నాను మామ. మూవీ వచ్చిన టైంలో టీవీ నుంచి అయితే కదలను నేను. ఇంకో 1 ఇయర్ తర్వాత వచ్చేసి టీవీ దగ్గరే ఉంటాను. 1 ఇయర్ తర్వాత మూవీ టెలికాస్ట్ అయ్యే టైంకి. అండ్ మీరందరూ కూడా 1 ఇయర్ అయితే ఆగాల్సిందే ఫ్యాన్స్ అందరూ. అండ్ ఎన్టీఆర్ గారు నీళ్ళు చేస్తున్న 'డ్రాగన్' మూవీ షూటింగ్ అయితే ఇప్పుడప్పుడే కంప్లీట్ అయితే అవ్వదు. అందువలన 'దేవరా 2' అయితే ఇప్పుడప్పుడే రాదు. నాకు తెలిసి 'దేవరా 2' రావడానికి 2 ఇయర్స్ పట్టొచ్చు. లేదంటే 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు. ఎందుకంటే నీల్‌తో ఆ మూవీ అవ్వాలి. అండ్ కొరటాల శివ గారు తీస్తున్న మన బాలకృష్ణ గారితో నెక్స్ట్ మూవీ ఆ మూవీ కూడా అవ్వాలి. అవ్విన తర్వాత 'దేవరా 2' షూటింగు అండ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్. ఈ మూవీ మీద 2 మీద అయితే ఆశలు పెట్టుకోకండి. ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 'దేవరా' మూవీ టీవీలో ఎప్పుడొస్తుంది అన్నదే మీ టాపిక్కు. ఎప్పుడొస్తుంది అన్నదే ఆలోచించండి మామ అందరూ. నేను చెప్పా కదా ఇంకో 1 ఇయర్ అయితే టైం పడుతుందని. ఆ 1 ఇయర్ ఆగిన తర్వాత మూవీ అయితే టీవీలోకి అయితే వస్తుంది. నేనైతే టీవీలో అయితే ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా చూసేయండి. అలాగే ఈ విషయం నలుగురికి షేర్ చేయండి మామ. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.